హలో అందరికీ. నిఫ్టీ 50లో రేపు జరగబోయే ట్రేడ్ సినారియోస్ ఏంటనేది ఒకసారి మాట్లాడుకుందాం. ట్రెండ్ ఎలా ఉంటుంది అండ్ మార్కెట్లో కంటిన్యూషన్ ఉంటుందా లేదా అని చెప్పి. సో నిఫ్టీ 50 కొద్దిగా డే టైం ఫ్రేమ్లో చూద్దాం. మనం బయాస్ ఫిక్స్ చేసుకొని దాని ప్రకారం వెళ్దాం. ఇంతకుముందు మనం వీక్లీలో ఒక వీడియో చేసాం. వీక్ ప్రకారం మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఎలా ఉండాలని చెప్పి. సో మనం ఈ వీక్లో ఆల్మోస్ట్ సెప్టెంబర్ మంత్లో ఉన్నప్పుడు లాస్ట్లోని మనకి ఇక్కడ సెల్లింగ్ వచ్చింది. సో నెక్స్ట్ మన టార్గెట్ ఇక్కడ సెల్లింగ్ వచ్చినప్పుడు బీరిష్ అయింది మార్కెట్ వీక్లీ ప్రకారం. సో మన నెక్స్ట్ టార్గెట్ ఏమవ్వాలి, మార్కెట్ ఓపెన్ అయితే ఫస్ట్ ఈ రెడ్ క్యాండిల్ లో బ్రేక్ అవుతుంది అండ్ తర్వాత ఈ కంటిన్యూషన్ ఈ స్వింగ్ ఏదైతే ఉంది ఇక్కడ ఆ స్వింగ్లో బ్రేక్ అవుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ మార్కెట్ ఏమైంది, లోవర్ టైం ఫ్రేమ్లో మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది పైకి వెళ్తుంది అని చెప్పి. సో అది దాని గురించి కూడా వీడియో మెన్షన్ చేశాను. అంటే ఎప్పుడైతే మన ట్రెండ్ టార్గెట్ ఏదైతే ఉందో ఇది పెట్టుకున్నాం వీక్ ప్రకారం, ఫస్ట్ టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది, అది నెక్స్ట్ క్యాండిల్లోనే రీచ్ అయిపోయింది. బట్ మన ఓవరాల్ వీక్లీ టార్గెట్ అయితే ఇది కదా, ఇది రీచ్ అవ్వలేదు. అది ఎందుకు రీచ్ అవ్వలేదు అనేది డేట్ ఆ రోజు పర్టికులర్ డే లాస్ట్ వీడియోలో నేను మెన్షన్ చేశాను. ఇంటర్నల్లో ఒక లోవర్ అయిని బ్రేక్ చేయడం వల్ల. ఓకే, సో మనకి ఇప్పుడు డే టైం ఫ్రేమ్ ప్రకారం మార్కెట్లో మనం బయస్ ఎలాగైతే ఫిక్స్ చేసుకోవాలంటే మార్కెట్లో బులిష్నెస్ ఉంది. ఓకే, గ్రీన్ క్యాండిల్ అన్ని బులిష్నెస్ ఉంది. సో ఇప్పుడు కూడా మార్కెట్లో మనకి ఈ పర్టికులర్ క్యాండిల్ ఈ రోజు క్యాండిల్ చూసి రేపటికి ప్రెడిక్ట్ చేయాలి కాబట్టి మన రేపు ఫస్ట్ టార్గెట్ ఏమవ్వాలి, ఈ రోజు అదే ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో దాన్ని హై బ్రేక్ చేయడం అనేది టార్గెట్ అవ్వాలి. ఓకే, సో ఇది మన టార్గెట్, ఇది పెట్టుకుందాం. సో ఇది 14th అక్టోబర్ది ఫస్ట్ టార్గెట్ అయితే ఇది. ఓకే, రేపు మార్నింగ్ ఓపెన్ అయిన వెంటనే మన టార్గెట్ ఇది. ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెనింగ్ అయిందనుకోండి ఎక్కడ మనం ఇక్కడ నుంచి మళ్ళీ బైక్ చేద్దాం ఈ టార్గెట్ రీచ్ అవ్వడానికి. ఓకే, అండ్ ఇప్పుడు మనం టార్గెట్ ఫిక్స్ అయిపోయింది బయస్ది, నెక్స్ట్ డే అంటే ఫిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు మనం లోవర్ టైం ఫ్రేమ్లో మనం ఇప్పుడు బై చేయాలి కదా. సో ఎక్కడి నుంచి బై చేస్తాం, ఒక పర్టికులర్ జోన్ ఉండాలి కదా బై చేయడానికి, అది ఎక్కడి నుంచి అనేది ఒకసారి చూసుకుందాం. సో ఇదే విధంగా ఈరోజు ఏదైతే జరిగిందో అది ఒకసారి ప్రీవియస్ డే నుంచి కంపేర్ చేసినా ప్రీవియస్ డే ఇక్కడ మనకి మార్కెట్ ఓపెన్ అయింది. ఓకే, అండ్ మార్కెట్ ర్యాలీ కంటిన్యూ చేసింది. సో నెక్స్ట్ డే టార్గెట్ ఏమవ్వాలి, దీన్ని హై బ్రేక్ అవ్వాలి. బట్ మార్కెట్ ఏం చేసింది, ఫ్లాట్ అంటే కింద నెగిటివ్ ఓపెన్ అయ్యి మార్కెట్లో ప్రీవియస్ డే లిక్విడిటీ స్వీప్ చేసింది. ప్రీవియస్ డే లోని ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ ఎవరైతే ఎంట్రీ తీసుకుని ఉంటారో ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు స్టాప్ లాస్ హంట్ చేసింది. మార్కెట్ అక్కడి నుంచి కరెక్షన్ చేసుకుంటూ పైకి వెళ్తుంది. సో ఓవరాల్ దీని టార్గెట్ ఏంటి, దీని టార్గెట్ ఈ హై బ్రేక్ చేయడం. సో అది అక్కడ వరకు రీచ్ అవ్వలేదు, మార్కెట్ ఇక్కడే కన్సల్టేట్ అయ్యి మార్కెట్ బుల్లిష్లోనే క్లోజ్ అయింది. ఓకే, సో మార్కెట్లో ఇప్పుడు ప్రీవియస్గా లాస్ట్ సెల్లింగ్ చేసిన ఆపరేటర్స్ లాస్ కూడా కట్ చేస్తారు ఆల్మోస్ట్. సో కట్ చేసిన తర్వాత మార్కెట్ ఫాలో అవ్వాలి కదా, బట్ కంటిన్యూ చేయలేకపోతుంది. సో ఇదే కొద్దిగా లోవర్ టైం ఫ్రేమ్లో మనం స్టోరీ క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మన టార్గెట్ ఈ హై బ్రేక్ చేయడం అనేది ఫస్ట్ టార్గెట్. ఈరోజు హై బ్రేక్ చేయడం ఫస్ట్ టార్గెట్ రేపటికి. అండ్ ఓవరాల్ టార్గెట్ ఏదైతే ఉందో మనం 10th అక్టోబర్లో చూసి ఫిక్స్ అయిందో ఆ హై బ్రేక్ చేయడం అనేది 25,330 హై ఏదైతే ఉందో ఈ లెవెల్ బ్రేక్ అవ్వడం మన టార్గెట్. ఓకే, సో ఇప్పుడు మనం లోవర్ టైం ఫ్రేమ్లో వెళ్ళి చూద్దాం. ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రక్చర్ ఏంటి, మనకి హైయర్లో లోవర్ అయి ఫామ్ చేసుకుంటూ వస్తుంది. అండ్ మనం ఇక్కడే ఇదంతా ఇంటర్నల్ జరుగుతుంది. ఓకే, మార్కెట్ మేజర్ స్ట్రక్చర్ చూడండి. మార్కెట్ ఇక్కడ హైయర్ అయి బ్రేక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ హైయర్లో ఇచ్చింది అండ్ మార్కెట్ ఇదంతా ఇండివిజువల్ క్రియేట్ చేసి వెళ్తుంది. సో ఓవరాల్ హైయర్ అయి పాయింట్ ఇది మనకి అండ్ హైయర్లో పాయింట్ ఇది. సో ఇదొక కంప్లీట్ ఒక లెగ్. ఈ లెగ్లో మనకి ఎక్కడి నుంచి మార్కెట్ అనేది కంటిన్యూ చేస్తుందని చెప్పి చూస్తే మార్కెట్లో ఇప్పుడు చాలా పెద్ద లెగ్ అయిపోవడం వల్ల మార్కెట్లో కరెక్షన్ చేసుకుంటూ మనం ఇంటర్నల్ స్ట్రక్చర్ ప్లే చేసుకుంటూ వస్తున్నాం. సో ఇంటర్నల్ స్ట్రక్చర్లో ఇంటర్నల్ లోవర్ ఐ అనేది మార్క్ చేసుకుని ఉన్నాను. లోవర్ ఐ లోవర్లో అలా ఫామ్ చేసుకుంటూ మార్కెట్ కంటిన్యూగా వస్తుంది. అండ్ ఫైనల్గా ఆల్రెడీ మనం డిస్కౌంట్లో ఉన్నాం. అంటే ఇది కదా మేజర్ స్ట్రక్చర్ లెగ్, ఈ హైయర్లో నుంచి ఈ హైయర్ వరకు మనం ఇక్కడ నుంచి ఇక్కడ ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటే మార్కెట్ అనేది డిస్కౌంట్లోకి వస్తుంది అండ్ ఎక్స్ట్రీమ్ మన డిమాండ్ ఏదైతే ఉందో దానికి వచ్చి ట్యాప్ అయింది. ఎక్స్ట్రీమ్ డిమాండ్ ఇక్కడ ఉంది, బట్ డిమాండ్లో 60 to 70% ఏదైతే ఉంటుందో గోల్డెన్ జోన్ అక్కడ వరకు వచ్చింది. ఓకే, మార్కెట్ అక్కడికి వచ్చిన తర్వాత కన్సల్టేషన్ పీరియడ్ స్టార్ట్ అయింది. అండ్ ఏదైతే ఇంటర్నల్ లోవర్ హై ఫామ్ చేసుకుంటూ వస్తుందో లోవర్లో అనేది మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వ్యాలిడ్ లోవర్ హై ఇచ్చింది. ఇది ఇంటర్నల్ వ్యాలిడ్ లోవర్ హై. ఓకే, ఇది బ్రేక్ అవ్వకూడదని చెప్పి మనం అనుకున్నాం. అండ్ వీక్లీ టార్గెట్ ఏంటి, మన టార్గెట్ కంటిన్యూ చేసి కింద బ్రేక్ చేయడం అనేది, ఈ హైయర్లో ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడం వీక్లీ ప్రకారం ఆ రోజు మెన్షన్ చేసుకున్నాం. బట్ అది టార్గెట్ కంటిన్యూ చేయాలంటే మనకి ట్రెండ్ కూడా కంటిన్యూ చేయాలి కదా. బట్ ట్రెండ్ ఎప్పుడైతే ఈ లోవర్ అయిన బ్రేక్ చేసేసిందో నేను అప్పుడే మెన్షన్ చేశాను, లోవర్ అయ్యి వ్యాలిడ్ లోవర్ అయ్యి ఎప్పుడు బ్రేక్ అవ్వకూడదు అండ్ మళ్ళీ రీటెస్ట్ చేసుకుని వస్తున్నప్పుడు మార్కెట్లో ఖచ్చితంగా ఈ హై బ్రేక్ అవుతుందని చెప్పేసి.
ఎందుకంటే ఇది ఒక వ్యాలిడ్ లోవర్ ఎండ్ బ్రేక్ చేసింది, ట్రెండ్ ఇప్పుడు కంటిన్యూ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. సో మార్కెట్లో అదే జరిగింది. ఎప్పుడైతే లోవరే బ్రేక్ అయిందో మనం అక్కడి నుంచి జాగ్రత్త పడ్డాం. ఇప్పుడు ఒక వ్యాలిడ్ లోవరే బ్రేక్ అయింది కదా, సో ఇక్కడ నుంచి ఇప్పుడు మార్కెట్ పైనుంచి కింద కూడా పడింది కదా. సో దీంట్లో ఉన్నాయి ఇంటర్నల్ మేజర్, ఇదంతా ఇంటర్నల్లో జరుగుతుంది కదా, దీని ఇంటర్నల్లో ఇది ఇప్పుడు సబ్ ఇంటర్నల్ అనమాట. సో ఇక్కడ ఉన్న లిక్విడిటీ అంతా కలెక్ట్ చేసుకోవడానికి అనేది మార్కెట్ పైకి వెళ్తుంది అని చెప్పి మెన్షన్ చేశాను. సో మార్కెట్లో అలాగే జరిగింది. మార్కెట్ కంటిన్యూస్గా కొన్ని రోజుల నుంచి ఇంటర్నల్ లిక్విడిటీ అంతా గ్రాప్ చేసింది. ఇంటర్నల్ లిక్విడిటీ గ్రాప్ చేసిన తర్వాత ఈ లెగ్లో కూడా ఇంటర్నల్ లెగ్లో ఇక్కడ ఈ హై నుంచి ఈ లో వరకు మనకి ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకున్నాను. మనం ఇప్పుడు ప్రీమియంలో ఉన్నాం. సో ప్రీమియంలో రీచ్ అయిన తర్వాత ఇక్కడ సెల్లింగ్ వచ్చింది అండ్ మార్కెట్లో ఇక్కడ నుంచి కూడా సెల్లింగ్ వచ్చింది. సో ఇప్పుడు మార్కెట్ ఏదంటే ఇప్పుడు ఈ సబ్ ఇంటర్నల్ ఇది ఓకే, మేజర్ ఎక్స్టర్నల్ లెగ్ ఇది, ఇది ఇంటర్నల్ అండ్ ఇంటర్నల్లో సబ్ ఇంటర్నల్ లెగ్ ఇది. సో సబ్ ఇంటర్నల్ లెగ్ మనకి చేంజ్ ఆఫ్ రేట్ అయితే ఇంటర్నల్ టార్గెట్ కంటిన్యూ చేస్తుంది. సో ఇంటర్నల్ టార్గెట్ ఏంటి, ఈ లో బ్రేక్ చేయడం అప్పుడు, అండ్ ఈ లో బ్రేక్ చేసిన తర్వాత ఇంటర్నల్ టార్గెట్ కంప్లీట్ అయిపోతే ఆ తర్వాత ఎక్స్టర్నల్ టార్గెట్ కంప్లీట్ చేయడానికి వెళ్తుంది. సో ఈ విధంగా జరుగుతుంది. బట్ ఇక్కడ ఫెయిల్ అవ్వాలి కదా. ఫస్ట్ ఈ సబ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ప్రకారం మనకి లాస్ట్ హయ్యర్ హై, ఇది హయ్యర్లో ఓకే. దీంట్లో ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటే మన డిస్కౌంట్లో ఒక డిమాండ్ ఉంది, ఆ ఇంట్రాక్షన్ జోన్కి ట్యాప్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తుంది. ఇది ఇన్ కేస్ ఫెయిల్ అయిపోయి ఉంటే మనం పైనుంచి సెల్ చేసి హైలోని బ్రేక్ చేద్దాం. సో అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ టార్గెట్ అనేది కిందకి తీసుకెళ్ళడానికి ట్రై చేద్దాం ఓకే. బట్ ఇక్కడ అలా జరగలేదు. సో ఇప్పటికీ ఇంకా ఫెయిల్ అవ్వలేదు. సో ఇది ఒక విధంగా ఇక్కడ మనకు ఆల్రెడీ సబ్ ట్రెండ్ సబ్ ఇంటర్నల్ టార్గెట్ ఏదైతే ఉందో అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అది మేజర్గా ఇంకా పైకి వెళ్తుంది అని చెప్పి మనకి ఇక్కడ హింట్ ఇస్తుంది ఓకే. అది బట్ ఇక్కడ ఇంటర్నల్ స్ట్రక్చర్ ప్రకారం మన లాస్ట్ ఎక్స్ట్రీమ్ ఆల్మోస్ట్ ప్రీమియంలో ఉన్న ఎక్స్ట్రీమ్ సప్లై దగ్గరికి వచ్చేసాం. సో మార్కెట్లో ఇక్కడ నుంచే అంటే ఈ పర్టికులర్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచే మార్కెట్ అనేది పెండింగ్ ఆర్డర్స్ ఫుల్ఫిల్ చేసి దాని టార్గెట్ కంటిన్యూ చేయాలి. సో వెయిట్ చేసి చూద్దాం. ప్రెజెంట్ అయితే మార్కెట్లో ఇది సినారియో స్టోరీ ఓకే. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ రేపు టార్గెట్ ఏమవ్వాలంటే మార్కెట్ ఇక్కడ నుంచి కన్సల్టేట్ అయ్యి పైకి వెళ్తుంది కాబట్టి మార్కెట్ రేపు ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెనింగ్ అయిందనుకోండి, మార్కెట్లో ఇక్కడ ఉన్న డిమాండ్ ఏదైనా లోవర్ టైం ఫ్రేమ్లో డిమాండ్స్ ఏదైతే ఉంటుందో అది హోల్డ్ చేసి కంటిన్యూ చేస్తుంది ఓకే. ఇన్ కేస్ లేదు పాజిటివ్ ఓపెనింగ్ డైరెక్ట్గా పాజిటివ్ ఓపెన్ అయితే అక్కడ నుంచి కింద ఉన్న పెండింగ్ ఆర్డర్స్ ఫుల్ఫిల్ చేసుకొని మళ్ళీ మార్కెట్ కంటిన్యూ చేయొచ్చు ఓకే. ఎందుకంటే ఇక్కడ చాలామంది సెల్లింగ్ చేశారు కదా, సో అందరికీ సెల్లింగ్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎర్లీ సెల్లర్స్ని. సో మనకి ఇక్కడ ఎక్కడ ఒక విధంగా బయర్స్ వీక్నెస్ అనేది చూపించలేదు, సెల్లర్స్ వీక్నెస్సే కనిపిస్తుంది. సో మ్యాక్స్ ట్రెండ్ కంటిన్యూ చేసి ఫస్ట్ అయితే టార్గెట్ ఈ హైని బ్రేక్ ఈ రోజు డే హై ఏదైతే ఉందో ఇది బ్రేక్ చేయాలి అండ్ తర్వాత ఫైనల్గా టార్గెట్ ఈ హైని బ్రేక్ చేయాలి. సో మళ్ళీ ఇంకో కొత్త లెగ్ ఆఫ్ స్ట్రక్చర్ దొరుకుతుంది, మళ్ళీ మనకి ఇది ఒక హయ్యర్లో, మళ్ళీ దాని తర్వాత కొత్త హైయర్ అకౌంట్ దొరుకుతుంది. సో దాని తర్వాత మనం చూడాలి ఈ సబ్ ఇంటర్నల్ టార్గెట్ కంప్లీట్ చేయడానికి ఇంటర్నల్ టార్గెట్ని ఫెయిల్ చేస్తుందా లేదా అనేది, అది రేపటికి చూద్దాం. బట్ టార్గెట్ అనేది మీకు ఆల్రెడీ మెన్షన్ చేసిన డే టైం ప్రకారం రేపటి టార్గెట్ ఫస్ట్ టార్గెట్ అయితే హై బ్రేక్ చేయడం అండ్ ఓవరాల్గా ఈ హై రేంజ్ బ్రేక్ చేయడం. సో రేపు చూద్దాం ఓకే.